హలో బాబు, ఇదిగా ఎక్కడ ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నాను. అబ్బా, నీ సిగ్గు బొగ్గులైపోను. పాపం రా, ఆ కుటుంబం అంతా నువ్వు శ్రీరాముడివి, ఆ పిల్లని సేవ్ చేసావని ఆశపడుతున్నారు. కానీ నువ్వు చేసే కృష్ణలీలలో వాళ్ళెవరికి తెలీదు. రేయ్, వాళ్ళ మోసం చేయకురా, నువ్వు ఎక్స్ట్రాలు చేయకురా. ఛాన్స్ దొరికినప్పుడు చక్రం తిప్పకపోతే నేను ప్రణయం ఎందుకు అవుతాను? ఈ సిచ్యువేషన్లో నీతో డిస్కషన్ కరెక్ట్ కాదు. లోపలికి పో. పొమ్మన్నానా? అల్లుడు, అవతల మాట్లాడేది ఎవరితో? అంతరాత్మతో. ఓహో, నీకు అది కూడా ఉందా? ఈ మధ్య అది బయటికి రావడం మొదలెట్టిందిలే. సరే సరే పదండి, ఎప్పుడు తిన్నారో ఏమో. పదండి. అల్లుడు, నా కూతురు వచ్చిన ఆనందంలో నా బంగారు తల్లి వచ్చి అల్లుడు, నా బంగారు కొండ అల్లుడు. అల్లుడు అంటే అల్లుడు, సూపర్ అల్లుడు. అల్లుడు వదిలో వదిలో. ఈ చేయి పట్టుకుంది వదలటానికి కాదు. ఇంకెప్పుడు నన్ను వదిలిపెట్టి వాళ్ళకు. ఏంటి శివమ్మ నవ్వుతున్నావు? నన్ను చూసా? కాదు మావయ్య, ప్రణయ్ పంపిన ఈ ఫోటో చూసి చూడు. అబ్బా, ప్రేమ పిల్లలతో ప్రణయ్. తన పెళ్లి చెడగొట్టారన్న కోపంతో తన ఫ్యామిలీ మీదే అలిగి ఇంట్లోంచి వెళ్లిపోయిన ప్రేమని చాలా బాగా కన్విన్స్ చేసేసి మళ్ళీ తన కారులోనే ఎక్కించుకున్నాడంటే ప్రణయ్ మామూలు మనిషి కాదు మావయ్య. అవునమ్మా, అనుకున్నాడంటే అల్లుడికి నీకంటే పట్టుదల ఎక్కువే. అక్క కూతురు ప్రేమ ఆప్యాయతలు అనుకోకుండా మళ్ళాగే ఆస్తి ఆస్తిని పాకులాడుంటే, మనతో పాటే కలిసిపోయింటే, ప్రేమ చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పాపని ఈజీగా మన దగ్గరికి ఎప్పుడో తీసుకొచ్చుండేవాడు. ఆస్తి మన చేతికొచ్చుండేది. ఏం చేస్తాం మావయ్య, ప్రతి మనిషికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. మనకి ఆస్తి పిచ్చి, ప్రణయ్కి తను అనుకున్నది ఏదైనా సరే సాధించుకోవాలన్న పిచ్చి. పోనీలే, అంత తిక్కున్న ప్రేమనే బాగా సెట్ చేయగలిగాడు. పాపని మన దగ్గరికి తీసుకురాకుండా ఉంటాడా? పాప వస్తుంది, ఆస్తి వస్తుంది. వేడొస్తున్నాడేంటి? శివమ్మ, ఆస్తి రావడం కాదు, లాయర్ వస్తున్నాడు. నమస్తే మేడం. ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు? ఇంటి దగ్గరికి వెళ్ళాను,
కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర ఉన్నారని చెప్తే కలిసిపోదామని వచ్చాను. క్యాజువల్ గా వచ్చారా? మళ్ళీ ఏదన్నా బాంబు పేల్చడానికి వచ్చారా? విషయం ఏంటో చెప్పండి లాయర్ గారు. పాపని మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదమ్మా. దానికి ఇంకా 10 రోజులే టైం ఉంది. పది రోజులేనా? పోనీ లాయర్ గారు జడ్జి గారితో ఏదైనా మాట్లాడి ఇంకొన్నాళ్ళు వాయిదా వేయించకూడదు? అలాంటి అవకాశమే లేదండి. 10 రోజుల్లో పాపకు మీరే గార్డియన్స్గా ఉంటున్నట్టు కోర్టులో పాపను ప్రొడ్యూస్ చేయాలి. లేని పక్షంలో ఆపండి. ఈ శివాగ్ని ముందు లేదు కుదరదు అన్న మాటలు వినిపించకూడదు. ఇంకో 10 రోజులు ఉందన్నారు కదా, పాపని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మీరు వెళ్ళొచ్చు. సరేనమ్మా. అమ్మా, మన ప్రణయ్ ఇంకా ప్రేమ చుట్టే ప్రదక్షిణలు చేసేలా ఉన్నాడు అనుకుంటున్నాను. 10 రోజుల్లో ప్రేమను ఒప్పించి పాపని ఇక్కడికి రప్పించి ఆస్తిని మనకి ఇప్పించి ఇదంతా జరిగే పనేనంటావా? జరగాలి మావయ్య, జరిగి తీరుతుంది. కరుణావదనా, కరుణావదనా, రావుదినా. ఏదో కావాలనుకుంటా. చిన్నదానివైనా భలే తెలివైన దానివే నువ్వు. మీ అంకుల్కి కాఫీ కావాలంటమ్మా. కాస్త పంచదార ఉంటే ఇస్తారా? పంచదారేగా, నేను తెస్తాను. అదే చేత్తో కాస్త కాఫీ పొడి కూడా పట్టరమ్మా. వదినా, నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది వదినా. దేనికొదినా? ప్రేమ పెళ్లి ఆగిపోయింది కదా, అందుకని. ఆకులు నాకేవాడింటికి మూతలు నాకేవాడొకడని మా ఇంట్లోనే సరుకులు అంతంత మాత్రం. ఈ పక్కింటి సరోజా కాఫీ పొడి కావాలి, చక్కెర కావాలని. లేకపోతే విమానం ఎక్కి అమెరికా వెళ్ళిపోయేదిగా. ఆ అవకాశం అక్కకు దొరకలేదని ఆనందపడుతున్నావా? పట్టుకో. ఏ టీను, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆంటీని పట్టుకుని ఏంటా మాటలు? పోనీలేమ్మా, చిన్నపిల్ల, దానికేం తెలుసు. అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని చేసుకుని అంతరిక్షంలో కాపురం పెట్టడం కంటే మనకి బాగా తెలిసిన వాడిని, మనల్ని ప్రేమించిన వాడిని చేసుకుంటే జీవితం బాగుంటుంది. అందరి కళ్ళ ముందుంటే వీళ్ళందరికి కూడా ధైర్యంగా ఉంటుంది. నన్ను అడిగితే నువ్వు ప్రణయ్ని పెళ్లి చేసుకోవడమే అన్ని విధాలా మంచిది. సలహా చెప్తున్నానని ఏమీ అనుకోకు. ఏది మంచో ఏది చెడో ఆలోచించుకోపోవడానికి, ఒకళ్ళు చెప్తే తెలుసుకోపోవడానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. నా మనసు కనిపించింది చెప్పాను, అంతేనమ్మా. తర్వాత నీ ఇష్టం. వస్తానమ్మా, వస్తాను కరుణదినా. ప్రేమా, ఏం ప్రేమ, బావున్నావా? ఈ టైంలో మీరేంటి ఇలా వచ్చారు? రేపు ఈస్టర్ సెలబ్రేషన్స్ కదా, మర్చిపోయావా? ప్రతి సంవత్సరం సన్ రైజ్ సర్వీస్కి పాట పాడేదానివి కదా, ఈ సంవత్సరం కూడా నువ్వే పాట పాడతావేమో అని అడగాలని వచ్చాం. మరి విషయం అంత సంశయంగా చెప్తున్నారు? అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు కదా అని. అప్పటికి ఇప్పటికీ నాలో వచ్చిన మార్పేంటి? మార్పు నీలో రాలేదు, కానీ నీ పెళ్ళి ఆగిపోయి డిస్టర్బెన్స్లో ఉన్నావు కదా అని. కష్టం వస్తే సాయం చేయమని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని. అలాంటి దేవుడి దగ్గరికి
కష్టాల్లో ఉన్నంత మాత్రాన దూరం అవుతానా? ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా సన్ రైజ్ సర్వీస్కొచ్చి నేను పాట పాడతాను. వస్తాం ప్రేమ. మంచిది. పది రోజుల్లో పాపకు మీరే గార్డియన్స్గా ఉంటున్నట్టు కోర్టులో పాపను ప్రొడ్యూస్ చేయాలి. లేని పక్షంలో శివాగ్ని, ఏం ఆలోచిస్తున్నా? లాయర్ గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నానమ్మా. ఈ 10 రోజుల్లో పాపని కోర్టులో ప్రొడ్యూస్ చేసి తనకి మనమే కేర్ టేకర్స్ గా ఉంటున్నామని కోర్టుని నమ్మించాలి. లేకపోతే ఏంటి పరిస్థితి? ఏముంది, అందరూ ఆస్తి పోతే రోడ్డును పడతారు. మనం బ్యాంకుల్లో అప్పులు కూడా చేశాం కాబట్టి వెళ్ళి జైల్లో పడతాం. ఆ మాట అంత స్థిమితంగా ఎలా మాట్లాడుతున్నావమ్మా? స్థిమితమా? ఇక్కడ ఎవరికుందే స్థిమితం? ఎప్పుడుందని? లక్ష్మి చచ్చిందని ఆనందపడేలోపు దానికొక కూతురుందని, ఆస్తికి అదే వారసురాలవుతుందని బాంబు పేల్చినట్టు చెప్పారు. ఆ క్షణం మొదలు ఈ క్షణం వరకు ఆస్తి ఎక్కడ పోతుందనన్న టెన్షన్ తప్ప స్థిమితం ఎక్కడుంది మనకి? కాకపోతే ప్రేమ పెళ్లి ఆపించి వాళ్ళ ఫ్యామిలీని అందర్నీ తన గ్రిప్లో పెట్టుకున్నాడు కాబట్టి పాపని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తాడని ప్రణయ్ మీద ఒక చిన్న హోప్. నా హోప్ కూడా అదేనమ్మా. ప్రేమని పెళ్లి చేసుకోవడం అటుంచితే పాపకి మాటొస్తే మాత్రం మనకి ప్రమాదం. అసలు ఆ ప్రేమ జేమ్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నదే పాపకి మాట తెప్పించడం కోసమే కదా. ప్రణయ్ని చేసుకున్నా పాపకి మాట రావాలి అంటుంది కదా. ప్రేమ అడగకపోయినా నా మేనకోడలు నన్ను మావయ్య అని పిలవాలి అంటూ వీడే పాపకి మాట తెప్పించే ప్రయత్నం చేస్తాడు. అదే కొడుతుందమ్మా. ప్రేమతో ప్రణయ్ పెళ్లి జరగాలి, పాపకి మాట రావాలి, మన చేతికి ఆస్తి రావాలి. కానీ ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పాపకి మాట మాత్రం రాకుండా మనమే చూసుకోవాలి. నీకేమైనా పిచ్చా? ఇప్పుడేం జరిగిందని లేనిపోని భయాలని మనసులో పెట్టుకోవడం? నువ్వు బాధపడుతూ మమ్మల్ని అందరినీ బాధ పెట్టవు. ఏమైందమ్మా? చూడ్రా, భోజనం చేయమంటే చెయ్యనంటుంది. ఆకలి కడుపుతో పడుకుంటే నీరసం వస్తుందే అంటే అట్లీస్ట్ జ్యూస్ అయినా తాగు అంటే అది కూడా వద్దని ఇదిగో ఇక్కడికొచ్చి నిల్చుంది. భోజనం మానేటువంటి స్వాగ్ని. ఎప్పుడూ ఆ ప్రేమ గురించి ఆలోచిస్తూ కూర్చుంటుంది. ప్రేమ తెక్క గురించి మనందరికీ తెలిసిందే కదా. ప్రేమ పెళ్ళంటే ఆపగలిగాం కానీ ప్రేమ ప్రణయ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోతే పాప మనకి ఎక్కడ దక్కదు అని నా అక్క కూతురు దూరం అయిపోతుంది అంటూ తెగ ఫీల్ అయిపోతుంది. శివాగ్ని, నేను ప్రేమని ప్రేమించినట్టు నటించింది, ప్రేమ పెళ్ళాపడానికి నేను నానా కష్టాలు పడింది, స్నేహాన్ని ప్రేమించి కూడా ప్రేమని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది దీనంతటికీ కారణం కేవలం పాప మనకి దక్కాలనే. అలాంటిది పాప మనకి దూరమయ్యే పరిస్థితి వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? నిజంగా అలాంటి పరిస్థితి వస్తే ఏ ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని ప్రేమకి జేమ్స్తో పెళ్ళొద్దని చెప్పించానో అదే మనుషులతో మాకు పాప వద్దని చెప్పిస్తాను. కోర్టు ద్వారా అయినా పాపని మన ఇంటికి తీసుకొస్తాను. నువ్వు అనవసరంగా భయాలు పెట్టుకుని ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. వెళ్ళి భోంచేయి. సరే ప్రణయ్, నువ్వు చెప్పావు కదా, తింటాను.
మన తాపత్రయం అంతా పాప కోసమే అనుకుంటున్నాడు. ఆస్తి కోసం అని తెలిస్తే ఏమైపోతాడో పాపం, పిచ్చాడు. ప్రణయ్ని బక్రాని చేయడు నీ ఒక్కదానికే సాధ్యం. ప్రణయ్, ప్రణయ్ లేమ్మా. ఏంటాలమ్మా, ఇవాళ సండేనే కదా, ఎర్లీగా లేచి ఏం చేయాలి? కాసేపు వదిలే. ఏమిట్రా వదిలేసేది? లే. ఏ నేను ఏ గుడికన్నా తీసుకెళ్ళాలా? డ్రైవర్ని తీసుకుని వెళ్ళొచ్చు కదా. అబ్బా, నేను ఏ గుడికి వెళ్ళటం లేదురా. మరెందుకు నాకు ఈ టార్చరు? ప్రణయ్ ఇంకా లేవలేదా నానమ్మా? ఎంత లేపినా లెగవటం లేదమ్మా. ప్రణయ్, ఈరోజు ఈస్టర్ ఫంక్షన్ కి సన్ రైజ్ సర్వీస్ ఉంది. ప్రేమ కూడా వస్తుంది. వెళ్ళాలన్నావు కదా. అవును, ఈరోజే కదా. రాత్రి చెప్పిన మాట ఉదయానికి మర్చిపోయావా? సరే, 2 minutesలో రెడీ అయిపోతాను. ఉమ్. లూకా 25వ అధ్యాయము 7వ వచనము. మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడని వారితో అనిరి. అదేవిధంగా పరమ పవిత్రుడైన ప్రభువు మనుష్య కుమారుడుగా పుట్టి శుక్రవారం నాడు సిలువ వేయబడినాడు. ఆ రోజునే మనం గుడ్ ఫ్రైడే అంటాం. ఆ గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడి మరణించి తిరిగి 3వ రోజు అంటే ఆదివారం తెల్లవారుజామున తిరిగి పునరుద్ధానుడైనాడు. అంటే మరణాన్ని జయించాడు. పడమరన అస్తమించిన సూర్యుడు మరలా తూర్పున ఉదయించిన రీతిలో తిరిగి లేచాడు. కావున ఈస్టర్ అంటాం. ఇప్పుడు పరమ ప్రభువైన దేవుడు అందరికీ ఏదో వరాన్ని ఇస్తాడు. మన ప్రేమకి గాత్రం వరమైతే తను మన చర్చి మెంబర్ అవ్వడం మనకి వరం. ఇప్పుడు ప్రేమ వచ్చి పాట పాడుతుంది. రామ్మా. ఈ చిత్రం మరీ చిత్రంగా ఉంది కదా. ఏంటి? ఏంటి, పెళ్లి చెడిపోయి 3 రోజులు కాలేదు, అప్పుడే ఫంక్షన్లో పాడడానికి. చీ అన్నా తులుపుకొని తిరిగే వాళ్ళకి కొత్త ఉంది. ఇటు చూడొదినా, పెళ్లి వరకు వెళ్లి కాదనుకున్నవాడు, అటు చూడు ప్రేమించానని తిరుగుతున్నవాడు, ఇద్దరిని వెంటేసుకుని బానే వచ్చింది. ఒకడు హ్యాండ్ ఇచ్చినా ఇంకొకడు ఉంటాడనేమో. అసలు ఇలాంటి వాళ్ళని ఇలాంటి పవిత్రమైన స్థలాల్లోకి ఎందుకు రానిస్తారో ఏమో. ఏయ్, ఎప్పుడు ఎవరో ఒకరిని వేలెత్తి చూపించకపోతే మీ నోళ్లు కుదురుగా ఉండవా? అసలు మా ప్రేమ గురించి మీకేం తెలుసు? ఏమండి, నరం లేని నాలుగు ఎన్నైనా మాట్లాడుతుందండి. వాళ్ళ మాటలు పట్టించుకోకండి. రండి. అది కాదు, అసలు ఏ మాట్లాడుతున్నారు? కూర్చోండి. అమ్మా, పండుగ రోజున ఇలాంటి శుభదినాన ఈ పవిత్రమైన స్థలంలో కూర్చుని అవతలి వారి మనసుల్ని గాయపరిచే మాటలు మాట్లాడడం మంచిది కాదమ్మా. మేమేం మాట్లాడాం ఫాదర్, ఉన్న మాటే కదా అన్నాం. అయినా ఎవరెలా తిరిగితే మాకేంటి? ఈ టైంలో మనం అడ్వాంటేజ్ తీసుకుంటే 6 లేపచ్చు. ఇక ఆపుతారా? ఏం మాట్లాడుతున్నారు? జరిగిందంటే మీకేం తెలుసని మాట్లాడుతున్నారు?
ఒకరిని కామెంట్ చేయడం చాలా తేలిక, కానీ అక్కడ వాళ్ళ పరిస్థితులేంటి, వాళ్ళు పడే ఇబ్బందులేంటి, ఎదురైన సమస్యలేంటో మీకేం తెలుసు?